నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా నిద్ర లేవండి బెడ్ కాఫీ తెచ్చాను లేవండి Good morning, Divya Bangaram. రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. జేజీ ఒక చోట కూర్చొని చదువుకోలేవా? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? కింద పడిపోతే వెళ్ళి సోఫాలో కూర్చో. నాన్న కాఫీ. ఏం కాఫీ పిన్ని ఇది? ఇందులో షుగర్ ఏది? వేసాను నాన్న. ఎక్కువ వేసావంటున్నాను. సరే ఇటు వేరే కాఫీ తెస్తాను. వద్దులే ఇదే తాగేస్తాను. న్యూస్ పేపర్ ఎక్కడ పెట్టానబ్బా? ఇక్కడ కూడా లేదే. ఏంటి మావయ్య కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? బుద్ధి లేదా? ఏళ్ళకేళ్ళు వచ్చాయి ఎందుకు? అదేంట్రా అలా తిడుతున్నావు? ఆయన మీ మావయ్యరా? ఎప్పటి నుంచో మావయ్యే, ఇప్పుడు కొత్తగా మావయ్యేం కాదు. అది కాదురా. అయినా నువ్వేంటత్తయ్య నిన్న రోటి పచ్చడిలో అంతు పెందికేసావు. అందుకే నాలుడు ఆ బీపీని ఇప్పుడు చూపిస్తున్నావు. మీరు ఆగండి. ఆ పచ్చడి చేసింది నేను కాదురా, మీ పిన్ని.
ఆ అన్నీ పిన్నే చేస్తే మీరేం చేస్తున్నారు? పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్నారా? పొద్దున్నే ఏమైంది నాన్న నీకు? ఎందుకంత కోపంగా చిరాగ్గా ఉన్నావు? తెలీదు పిన్ని, నిద్ర లేచినప్పటి నుంచి ఇలాగే ఉంది. ఎందుకు చేసి నవ్వుతున్నావు? ఇలా రారా. ఎందుకు? రారా చెప్తాను. కూర్చో. నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు. దివ్య గుర్తొస్తోంది కదూ? జేజీ, దివ్యను చూడాలనిపిస్తోందా? దివ్య కోసం వచ్చిన తిప్పలా ఇవి. అవును. మరి ఆ మాట చెప్పచ్చు కదా నాన్న. అందరి మీద అరవటం దేనికి? ముఖ్యంగా నాపై గట్టిగా అరిచావు. దివ్య మీద ఉన్న ప్రేమని నా మీద పగలా చూపించావు. నేను అట్టయ్యాను. ఇదిగో బొంగుమంది పెడుతున్నా. దయచేసి ఆ పని మాత్రం చేయకండి, చూడలేక చావాలి. ఇదొకటి మధ్యలో. రాత్రంతా నిద్రలేదు జేజీ. కళ్ళు మూసినా తెరిచినా దివ్య గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా దివ్య ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. దివ్యను నువ్వు మర్చిపోలేవని నిన్ననే అనుకున్నాను జై. మర్చిపోలేకపోతున్నాను జేజీ. ఇలా అయితే ఎలా నాన్న? మంగ జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావనుకుంటే మళ్ళీ దివ్యం తలుచుకుంటూ దిగులు పడుతున్నావా? ఆయన ఆ పిల్ల మన పిల్ల కాదు కదరా, అంత ప్రేమ పెంచుకోకు. కావాలంటే వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలడు. అప్పుడు ఏ బాధ ఉండదు. మావయ్య, అమ్మో, మళ్ళీ తిట్లు తిట్టగలడు. ఇప్పటికే మొహం వాసిపోయింది. నువ్విప్పుడు దివ్యని చూడాలి, అంతే కదా? నిన్నట్లా ఇంటికి పిలిపించుకుందాం, అంతే కదా నాన్న? ఆ మాత్రానికి దిగులు పట్టవెందుకు? ఆ అభిగాడు దివ్యని పంపించాడు. పైగా ఈరోజు స్కూల్ ఉంటుంది. ఆ మాట నిజం జై. ఆ పిల్లాడు నిన్ననే గొడవ చేశాడు. ఈరోజు అస్సలు పంపించడు. ఊరుకో చంద్రిక, అల్లుడిని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తావేంటి? అల్లుడు, నువ్వు ట్రై చేయి. ఏం ట్రై చేయాలి? మనసుంటే మార్గం ఉంటుందిరా. దివ్యని ఎలా రప్పించుకోవాలో ఆలోచించు. నువ్వు తలుచుకుంటే సాధ్యం కాందేముంది నాన్న? ప్లాన్ చెయ్యి, దివ్య తప్పకుండా వస్తుంది. అవునల్లుడు, ఆ అభిగాడి గురించి భయపడకో. ఆడు అభిరామ్ అయితే నువ్వు జై సూర్యదేవర జై సూర్యవి. పెద్దగా ఆలోచించక జై. ఆ చారిగాడికి ఫోన్ చేయి. వాడే ఏదో తంటాలు పడి దివ్యం తీసుకొస్తాడు. అంతే అల్లుడు, వాడు ఉండగా నువ్వెందుకు కష్టపడాలి? వాడికి ఫోన్ చేయి. మీనాక్షి, 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 వచ్చే టిఫిన్ రెడీయా? అప్పుడే అల్పాహారం పొట్లో వేశావు. వాడు తిన్నాడు, మీరు కూడా వస్తే వడ్డిస్తాను. వడ్డించి వస్తాను. ఇదేమిటి సార్ పొద్దుడే ఫోన్ చేశారు? గుడ్ మార్నింగ్ సార్. చారీ, లేచావా? నేను లేచి చాలా సేపు అయింది సార్. రెడీ అయ్యాను. 5 నిమిషాల్లో టిఫిన్ తిని 10 నిమిషాల్లో బయలుదేరి పావు గంటలో అక్కడ ఉంటానండి. చారీ, నేనేమీ అడగకుండానే నువ్వే అన్నీ చెప్తావేంటి? అంటే మీరు ఎలాగూ అడిగేది అదే కదా అని. అడిగినప్పుడు చెప్తే ఆన్సర్ అంటారు చారీ, అడగకుండా చెప్తే చాదస్తాం అంటారు. సారీ సార్. చెప్పండి. ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే కదా సార్ చెప్పాను. మళ్ళీ చెప్పు. అరగంటలో అక్కడ ఉంటాను సార్. చారుకేశ ఏం చేస్తున్నాడు?
స్కూల్కి రెడీ అవుతున్నాడు సార్. వెధవా, వెళ్ళి రెడీ అవ్వు. నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టవే. వెళ్ళు. చెప్పండి సార్. ఇంత గ్యాప్ ఇచ్చావండి చారి? గ్యాప్ ఇవ్వలేదు సార్, ఇవ్వాల్సి వచ్చిందండి. సరే, ఈరోజు స్కూల్కి హాలిడే. ఏ స్కూల్కి సార్? చారు కేసి చదివే స్కూల్కి. వాడికి సెలవు ఎందుకు సార్? దివ్య కావాలి. ఎందుకు? నేను దివ్యని చూడాలి. నిన్న చూశారు కదా సార్. ఈ రోజు కూడా చూడాలి. స్కూల్కి వెళ్ళి చూడొచ్చు కదండి, దానికి లీవ్ ఎందుకు? చెప్పింది చేశారే. మీ వాడికి దివ్యకు అభిగాడికి స్కూల్ లేదని చెప్పు. కానీ స్కూల్ ఉంటుంది కదా సార్. ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి హాలిడే ఇమ్మని చెప్పు. ఒప్పుకోరేమో సార్. ఒప్పించయ్యా. ప్రిన్సిపల్ ని బెదిరించు. ఒప్పుకోకపోతే స్కూల్ కి తాళం వేసి, అది కుదరకపోతే బుల్డోజర్ తీసుకెళ్లి ఆ స్కూల్ ని కూల్చేయి. అంత పనెందుకు లేండి సార్, హాలిడే ఏమని చెప్తానండి. వెంటనే ఆ పని చేసి ఇంటికి వచ్చే. అలాగే సార్, అలాగే సార్. అభి, దివ్య, స్కూల్ కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. అలాగే అమ్మా. పెద్దయ్యా, ఎలా ఉన్నారు పెద్దయ్యా? నేను బాగున్నాను తల్లి, నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు? అంత బాగున్నాం పెద్దయ్యా. మీరు కూర్చోండి. అన్నయ్య కూర్చోండి. పిల్లలేరమ్మా. స్కూల్ కి రెడీ అవుతున్నారు. మీరు కూర్చోండి, నేను చేతులు కడుక్కొని వస్తాను. అభి, దివ్య, త్వరగా రండిరా, తాతయ్య వచ్చారు. కూర్చో శేఖరం. నేను బయలుదేరుతాను పెద్దనాన్న. నెక్స్ట్ బుకింగ్ వచ్చింది. ఏమిట్రా ఈ ఉరుకులు పరుగులును? సిటీ లైఫ్ ఇలాగే ఉంటుంది పెద్దనాన్న. ఆగకుండా పరిగెడితేనే ఇక్కడ బతకగలం. వస్తాను. చెప్పడం మర్చిపోయాను పెద్దనాన్న. సిస్టర్ని పిల్లల్ని ఇంట్లో దింపిన తర్వాత రోజు ఒక ఆమె ఒక అతను వీళ్ళ గురించి అడిగారు. ఎవరు వాళ్ళు? తెలియదు పెద్దనాన్న. ఎందుకైనా మంచిదని వాళ్ళకి తాళం వేసిన వేరే ఇల్లు చూపించాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పించాను. అలా ఎందుకు చెప్పించావురా? వాళ్ళు జానకి తరపున వాళ్ళేమో, జానకి కోసం వెతుక్కుంటూ వచ్చారేమో. ఏమో పెద్దనాన్న, ఎవరో తెలియకుండా వీళ్ళ గురించి చెప్పడం ఎందుకని అలా చేశాను. ఈసారి వాళ్ళు కనిపిస్తే ఇక్కడికి తీసుకురారా. వాళ్ళు జానకి తాలూకు బంధువులైతే జానకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సరే పెద్దనాన్న, వెళ్ళొస్తాను. మంచిది. అరే పిల్లలు ఎలా ఉన్నారా? ఈ తాతయ్య మీకు గుర్తున్నాడా? మేం మీకు గుర్తున్నామా తాతయ్య? మిమ్మల్ని ఎలా మర్చిపోతాన్రా? మరి మేమెందుకు మిమ్మల్ని మర్చిపోతాం? గడుగ్గాయ్, మాటకు మాట చెప్పడం మా బాగా వచ్చురా నీకు. తాతయ్య, నువ్వెప్పుడు వచ్చా హైదరాబాదు? ఈ రోజే తల్లి. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలనుకుంటూ చూడకుండా ఉండలేక వచ్చేసాను. మిమ్మల్ని చూశాక గాని నా ప్రాణం కుదుట పడలేదమ్మా. ఇక నుంచి మాతోనే ఉంటారా తాతయ్య? ఉండాలనే ఉందిరా, కాని మన అందరినీ మీ అమ్మొక్కతే పోషించాలంటే కష్టం కదా. అమ్మకు పని దొరికింది తాతయ్య. ఏం పని? ఇంట్లోనే ఉండి వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళలాంటివి చేయడం. అదేం పనిరా? హోమ్ ఫుడ్ తయారీ తాతయ్య. ఓహో. శేఖర్ అన్న ఏడి? సవారీ వచ్చిందని వెళ్ళిపోయాడమ్మా. తర్వాత వస్తాళ్లే. వాళ్ళ పరిగెత్తే ఉద్యోగం కాకుండా నీకు ఇంట్లోనే ఉండి పనిచేసే ఉద్యోగం దొరికిందట కదా? అవును పెద్దయ్యా, అంతా జైసార్ దయ. చేశారా? ఆయన చాలా మంచివారు తాతయ్య. అంతేం లేదు తాతయ్య. ఏంటమ్మా తల మాట చెప్తున్నారు? అభి, దివ్య, మీకు స్కూల్ కి టైం అవుతుంది కదా, స్కూల్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళండి. ఎవరమ్మా చేశారు? పెద్ద కోటేశ్వరులు పెద్దయ్యా. ఈ ఇంటైనా ఆ సార్ దగ్గరే పిఏగా పనిచేస్తున్నారు. పేరు చారిగారు. ఆయన భార్య మీనాక్షి. ఇద్దరు చాలా మంచివాళ్ళు. నన్ను తోబుట్టువులా చూసుకుంటున్నారు. అవునా? అయితే మంచింట్లోనే ఉన్నావు అన్నమాట.
చారి గారు ఉన్నారే, వారు ఆ సార్కి చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించారు. ఆ సారే పిల్లల్నిద్దరినీ స్కూల్లో చేర్పించారు. నిన్న పిల్లలు ఆ సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చారు. దివ్య అంటే ఆ సార్కి చాలా ఇష్టం అంట. అదేమో ఈ అభికి కోపం. అందుక తలో మాట చెప్పారు. చూసావా తల్లి, ఈ సిటీకి రావడానికి ఎంత భయపడ్డావో, వచ్చాక నీకు ఎంత మంచి జరిగింది. కానీ మీకు దూరం అయ్యాం కదా పెద్దయ్యా. నీ వాళ్ళకు దగ్గరవుతావు కదమ్మా. ఇక్కడికొచ్చాక నీ గతం తాలూకు జ్ఞాపకాలేమైనా గుర్తొచ్చాయా తల్లి? జ్ఞాపకాలు అంటూ ఏం లేవు గాని ఏవో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయి పెద్దయ్యా. అవి ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూసినట్టుగా అనిపిస్తుంది. వాటికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవేనమ్మా జ్ఞాపకాలంటే. ఆ సోదమ్మ చెప్పింది నిజం. ఇక్కడ నీ జీవితం మార్పు వస్తుంది, నీకు మంచి జరుగుతుంది. నీ వనవాసం ముగిసినాదే తల్లి. ఇక ఈ వాసం విడిచిపెట్టి పోయే సమయం వచ్చినాది. నీ ప్రయాణం మొదలు కావాలా. రేపు తెల్లారి నీ తలరాత మారుతాదని అమ్మ పలుకుతోంది. ఏమో పెద్దయ్యా, ఊళ్ళో నిశ్చింతగా ఉండేదాన్ని. ఇక్కడ నిద్రపోతేనే పీడకలలొస్తున్నాయి. ఏం కాదులే తల్లి, నువ్వేం అధైర్యపడకుండా ఉండు. ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుందమ్మా. సారీ, మా చెల్లిని క్షమించండి. మీకేమన్నా అయ్యుంటే ఐఎమ్ సారీ. ఏం మొహమాట పడద్దు, ఇలా రండి, కూర్చోండి. అభి, దివ్య, అభి, దివ్య, ఇదంతా నా ఊహ. పిల్లలు ఇంతగా గుర్తొస్తున్నారేంటి నాకు? వాళ్ళు నాకేమవుతారు, నేను వాళ్ళకేమవుతాను? ఎందుకు వాళ్ళు నన్ను ఇలా హాన్ చేస్తున్నారు? మొన్న పిల్లలు ఈ రోడ్లోనే కదా కనిపించారు. ఈరోజు కూడా ఇటే వస్తారేమో. కాసేపు ఇక్కడే వెయిట్ చేస్తే వాళ్ళని చూడొచ్చు. మొన్నలా వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. వాళ్ళని చూసి మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది. నాన్నారు స్కూల్కి వెళ్ళొస్తాను. ఏమిట్రా చారుకేసా? స్కూలు బ్యాగ్ కంటే లంచ్ బ్యాగ్ బరువుగా ఉందేమిట్రా? అంటే నాన్నారు నాకిష్టమని అమ్మ పులిహోర, బొబ్బట్లు, దద్దోజనం, పూరీలు, వడలు, అన్నం, పప్పు, చారు, పెరుగు పెట్టింది. నువ్వు బడికి వెళ్తున్నావా లేక వన భోజనానికి వెళ్తున్నావురా? బకాసురుడు భోజనం లాగా తిండేమిట్రా? పిల్లవాడి తిండికి దిష్టి పెడతారేమిటండి?
నువ్వు కుంభాలు క్యారియర్లో పెట్టి పంపిస్తే వీడు వెళ్ళి తిని బజ్జోడం తప్ప బల్లో పాఠాలేం నేర్చుకుంటాడే. పితుహు, ఇంట్లో మీరు తింటే తప్పలేదు గాని స్కూల్లో నేను తింటే తప్పైందా? ఏమిట్రా అన్నావు గట్టిగాను? అబ్బా, ఎందుకు పిల్లవాడిని బెదరగొడతారు? వాణ్ణి వెళ్ళనివ్వండి. అవసరం లేదు. అంటే నన్ను చదువుకోవద్దంటున్నారా నాన్నారు? చదువుకోవడం మానేసి గేదెలు కాసుకుంది గాని ఈ రోజు స్కూల్ సెలవు అంటున్నాను అంతే. సోమవారం సెలవు ఏమిటండి? ఏ మండే రోజు సెలవు రాకూడదా ఏమిటి? శనివారం రోజు మా మిస్ చెప్పలేదు నాన్నారు ఈ రోజు సెలవని. నేను చెప్తున్నాను కదరా, ఆ పుస్తక గ్రంథాలయం, ఆ భోజన భాండాగారం తీసుకువెళ్ళి లోపల పెట్టు. అయ్యో, ఈ రోజు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయమని మా మిస్ చెప్పింది నాన్నారు. స్కూల్కి వెళ్ళకపోతే ఆ మార్కులు మిస్ అవుతాను. అబ్బా 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 రే, కమల్ హాసన్ గారు ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారా? ఆయన ప్లేస్ నువ్వు కొట్టేయాలని చూడకు. అంటే ఏమిటి నాన్నారు? మీ నాన్నగారికి నువ్వంటే కుళ్ళు చారుకేసా? ఆయన్ని నువ్వు మించిపోయావని అసూయ.